ఒకప్పుడు హీరో కృష్ణ కుమార్తె హీరోయిన్‌గా నటిస్తానంటే అంగీకరించలేదు సినిమా ఫ్యాన్స్. ఆ రోజుల్లో ఫ్యాన్స్ ఎలా కోరుకుంటే అట్లా. ఈవెన్ 'జైసోత్'తో నటించడానికి కూడా ఏదో సోదరి వరుస అవుతుందని అంగీకరించకపోతే ఆగినటువంటి సందర్భాలు కూడా చూసాం. అట్లాంటి స్టేజి నుంచి అంటే అసలు వాళ్ళ ఇంట్లోంచి హీరోయిన్‌లు ఉండటానికి వెళ్ళేది హీరోలే. కృష్ణ తర్వాత రమేష్ బాబు, ఇటు మహేష్ బాబు, అటు నరేషు ఇట్లాగే తప్పించి వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని బయటికి రానీయలేదు వాళ్ళ అభిమానులు. ఇప్పుడు కాలం మారింది. కృష్ణ కొడుకు మహేష్ బాబు కుమార్తె రోజు గూడా అడ్వర్టైజ్‌మెంట్‌లు చేస్తుంటుంది. అట్లాగే ఆవిడ యాక్టివిటీ అంతా ఆన్‌లైన్‌లోనే ఉంటుంటుంది. బట్ కృష్ణ కోడలైనటువంటి మహేష్ బాబు భార్య మాత్రం నమ్రతా శిరోద్కర్‌ని మాత్రం ఆ రోజున ఆ కుటుంబ కాన్సెప్ట్‌లో ఆపుకుంటొచ్చారు. కూతురు విషయంలో మాత్రం మళ్ళీ అడ్డు పెట్టలేదు. తను భవిష్యత్తులో హీరోయిన్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదేమో. ఎందుకంటే ఇక ఇప్పుడు వాళ్ళ కుటుంబాల నుంచి బయటకొచ్చే వాళ్ళకి సంబంధించి అది నడుస్తోంది. కృష్ణ వారసత్వం నుంచి తొలిసారిగా ఆ మంజులాకి ఆ రోజున హీరోయిన్‌గా అంగీకరించలేదు. పాపం ఆవిడేదో ఆహ్, పో ఏది హ్మ్. ఫిమేల్ ఓరియెంటెడ్ పాత్రలేదో చేసింది. ఇప్పుడు జాన్వి ఘట్టమనేని తన తాతగా కృష్ణ గారి గ్రేసు, మామ మహేష్ బాబు మ్యాగ్నెటిజం తల్లి మంజుల ఘట్టమనేని ఆత్మీయతను కలుపుకొని గొప్ప వ్యక్తిత్వంగా రూపుదిద్దుకుందంటూ ఇప్పుడు ప్రొజెక్ట్ చేసుకొస్తున్నారు. వాళ్ళ కుటుంబం నుంచి ఇప్పుడు జాన్వి హీరోయిన్‌గా ఎంట్రీ అవుతోంది.